కొత్తగూడెం జిల్లాలో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. పొంగులేటి క్యాంపు కార్యాలయం ఆధ్వర్యంలో ప్రకాశం స్టేడియంలో ఘనంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. పోటాపోటీగా మహిళలు, యువతులు ముగ్గుల పోటీలో పాల్గొన్నారు. రంగురంగుల రంగవల్లులతో ప్రకాశం స్టేడియాన్ని ఇంద్రధనస్సులా మార్చేశారు. పోటీలో విజేతలుగా నిలిచిన వారికి మంత్రి పొంగులేటి, ఎంపీ రఘురామరెడ్డి బహుమతిగా ప్రైజ్ మనీ అందించారు. సంక్రాంతి అంటే రైతులు పండించిన ప్రతి పంట ఇంటికి వచ్చి ఇంటి నిండా ధాన్యంతో తొలతూగుతూ రైతన్న ఆనందంగా ఉండే ఆచారబద్ధమైన ముగ్గులు కావచ్చు, కాలుష్యం ఉండొద్దు అని ఈ ఇండికేషన్ ఇచ్చే ముగ్గులు కావచ్చు, ఇలా పరిపరి విధాలుగా మీలో ఉన్న అద్భుతమైన నైపుణ్యాన్ని ఆ ముగ్గుల రూపంలో మీరు చాలా స్పష్టంగా చూపించారు. మనస్ఫూర్తిగా ఆ ముగ్గు, ఒక ముగ్గును మించి మరొక ముగ్గు, మరొక ముగ్గును మించి మరొక ముగ్గు ఆ జడ్జిలు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే చాలా అద్భుతం అనిపించింది. నా తోబుట్టులు కొన్ని చోట్ల అడిగాను జడ్జిల్ని, వీళ్ళకు కూడా గంటలోనే వేసారా ఇదని. అవునన్నా, ఈ గ్రౌండ్ లో వేసిన ప్రతి ముగ్గు గంటకే క్లోజ్ చేశారు అని చెప్పారు. హ్యాండ్స్ అప్ మీకు, చాలా అద్భుతంగా చేశారు.